హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నిన్న బయటకొచ్చామని చెప్పాను గదా! సో, బయటకొచ్చి ఇంకా జ్యూస్ అయితే తాగేస్తున్నామనమాట. సో, బత్తాయి జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా ఆర్డర్ చేసి ఇంక నేను, మా దేవాంశు పెద్ద బాబు తాగేస్తున్నామనమాట. సో, బయట కొంచెం ఎండగా ఉంది. కొంచెం బావుంటుంది బత్తాయి జ్యూస్ అయితే. ఇంకా మిగతావి ఏదైనా గానీ పైనాపిల్ అలా తాగితే వేడి ఎక్కువగా ఉంటుంది కదా! ఇంకా యాపిల్ అంటే డైలీ తినేస్తున్నాను. ఇంకా బనానా అవన్నీ బోర్ కొట్టేసింది. ఇంకా అందుకే ఇలా లైట్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇవి తాగాను. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాడు. ఇంకా పోదాం అని చెప్పేసి ఆ పీజీకి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. దేవాంశు కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇంకా ముందైతే ఎక్కిచ్చేస్తాము. అండ్ నేను ఇంకా పెద్ద బాబు బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఇప్పటికైతే సరిపోతుందండి. ఇంకా ఫ్యూచర్ అయితే ఇంక మాకైతే బైక్ అయితే సరిపోదు మా 4 మెంబర్స్‌కి. సో, ఇంటి దగ్గర పెట్టేసి రావాల్సి వస్తదేమో ఇంకా చిన్న బాబుని. కొంచెం కష్టం గదా! సో, ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. పైన చూడండి క్లౌడ్స్ అన్నీ చాలా బాగున్నాయి గదా! ఇదే ఫస్ట్ టైం ఇంత బాగా చూడడం మేఘాలనేటివి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా అక్కడికెళ్ళి ఇంకా పనులన్నీ అయిపించుకున్నాననమాట. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో, మార్నింగ్ వచ్చేసి కొంచెం పనుండింది నాకు. చూడండి మార్నింగ్ వైబ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా బయటకొచ్చి ఇంకా పిల్లలకి మ్యాగీ కావాలనమాట. కొంచెం లేట్‌గా లేచాను. ఆ రోజైతే ఇంకా ఫుల్ ఫీవర్ అనమాట. అసలు తగ్గట్లేదు. ఇంకా తగ్గకపోతే ఇంక నాకు కొంచెం పడుకోవాలనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి 1 డేనా హాలిడే తీసుకుంటారు. మేము టెంపుల్‌కైతే అరుణాచలం అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. సో, అప్పుడు 1 డేనా ఇంకా హాలిడే తీసుకుంటారు. కనీసం ఇప్పుడైనా స్కూల్‌కి పంపిద్దామని చెప్పేసి ఇంకా అన్నీ చూస్తున్నాను. ఇంకా ఇవన్నీ చేస్తున్నాననమాట. సో, ఇవన్నీ మామూలుగా మ్యాగీ అవి తీసుకొనొచ్చి లేట్‌గా లేచాను కదా! మ్యాగీ చేసి పంపించాను. ఎందుకో మ్యాగీ నాకు నచ్చదు. కానీ మా హస్బెండ్ చూస్తే అరుస్తాడు. ఇంకా దేవాంశ్ అయితే ఇంకా నాకదే కావాలి, నాకదే కావాలి అని చెప్పేసి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి అలా చేసి పంపిస్తాననమాట. ఇంకా ఇప్పుడైతే అప్పటికే 5:20 అలా అయిపోయిందనమాట. నేను ఇంట్లోనే వాటర్ అవి హీట్ చేశాను. అంటే పొయ్యి మీద పెట్టేశాను. అంటే బయటే కదా! వెంటనే వచ్చి మ్యాగీ తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చి మ్యాగీ అయితే తీసుకున్నాను. మసాలా అయితే పక్కన పెట్టేశాననమాట. అందులో ఎలాంటి టమోటా, క్యారెట్ అవన్నీ ఏం వెయ్యను నేను. జస్ట్ మ్యాగీ వాటర్ బాయిల్ చేసి అందులో ఈ మ్యాగీ వేసి ఆ పౌడర్ వస్తుంది కదా! అందులో వేసేస్తాననమాట. జస్ట్ ఇంకా ఇంతే. ఇంకా ఎక్కువేం చేయననమాట. సో, ఇలాగే సింపుల్‌గా ఉంటుంది. కొంతమంది ఎగ్ ఫ్రై దానిపై అంటే ఎగ్ మ్యాగీ మసాలా అలా చేస్తారు కదా! ఎందుకో నాకు అవన్నీ నచ్చవండి. మేము సింపుల్‌గా ఇలాగే తినేస్తాం. అండ్ పిల్లలకి మాత్రమే పెట్టేస్తాను. నేనైతే ఇంక అస్సలు తినను. మా హస్బెండ్ కూడా తినడనమాట. మ్యాగీ ఇంతవరకు ఎప్పుడూ తినలేదు మేము. నేనే ఎప్పుడన్నా ఒకసారి తింటాను. బయట నూడిల్స్ అయితే తెచ్చుకుంటాము. అవే తింటాము. అవి కూడా ఈ మధ్య మానేసామనమాట. మీరు చూస్తూనే ఉన్నారు కదా! మా ఫుడ్ అంతా ఆఫ్టర్‌నూన్ ఎప్పుడు సంగటి అవే ఉంటాయి. నాకు ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మాత్రం ఇంకా స్కిప్ చేస్తాను. ఇంకా మిగతా అన్ని డేస్ ఇంకా అవే ఉంటాయి. ఇంక ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే లంచ్ బాక్స్‌కి ఇదే పెట్టేస్తున్నాను. అండ్ నేను కూడా అంటే పిల్లలకు తినడానికి ఇది అండ్ లంచ్ బాక్స్‌కి ఇదే అనమాట. సో, అదే చేస్తున్నాను ఇంకా మొత్తము. సో, అందుకే ఒక 4 ప్యాకెట్స్ అయితే సరిపోతాయి. ఇంకా మార్నింగ్ టైం ఎక్కువగా తినరనమాట. కొంచెం లైట్‌గా తినేస్తారు. ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా! అవి కట్ చేస్తాను. అండ్ నైట్ అన్నం ఎంత మిగిలిందా అని చూసుకుంటున్నాను. కొంచెమే ఉందనమాట. ఇంకా నైట్ ఇంకా ఇవి చపాతీలు అవన్నీ కొన్నే మిగిలిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ గిన్నెలన్నీ నేను క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇంక పెట్టేసేయాలి. మళ్ళీ ఇంకా 7:30 కదా నాకు. సో, ఫుడ్ వస్తుంది కదా! ఆ పీజీ నుంచి అది కష్టమవుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేస్తున్నాను. ఇంకా ఇవి మిగిలిపోయినాయి. మామూలుగా అయితే ఇంకా ఎవరన్నా ఇక్కడ ఎవరికన్నా ఇద్దామంటే ఎవరు తీసుకోరండి. మళ్ళీ తక్కువొస్తే నాకే కష్టం. అందుకే ఇంకా డస్ట్ అంటే ఇలా ఒక చిన్న బకెట్ అయితే ఇలా పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఇంకా అందులో వేస్టేజీ ఫుడ్ ఉంటుంది కదా! అన్నము అలాంటివన్నీ మిగిలిపోతే సో, అందులో నేను వేసేసుకుంటాననమాట. సో, ఇప్పుడైతే ఇంకా గిన్నె మొత్తం తుడిచేస్తే హాట్ బాక్స్ అంతా క్లీన్‌గానే ఉంటుంది. డైలీ ఏం కడగాల్సిన అవసరం లేదు. ఇంకా నైట్ అయితే రసం చేశాను నేను. అదేనండి ఆ గిన్నె అన్నీ అయిపోయినాయి. జస్ట్ అడుగున మాత్రం కొంచెమే ఉంది.
సో అదే చూస్తున్నాను. ఇంకా రైస్ అయితే కొంచెమే ఉంది. ఒక మనిషిమైనా ఉంటుంది, అంత కూడా లేదు, కొంచెం తక్కువే. ఇంకా ఇలా నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం 1 బై 1 వేసుకుంటాను. నాకు స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది కదా, అందుకని ఇలా 1 బై 1 వేసుకుంటాను. అప్పుడు స్పేస్ అనేది కొంచెం ఆక్యుపై కాకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంటెలన్నీ ఒక చోట వేసుకుంటాననమాట. సో ఫస్ట్ అవి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇవి క్లీన్ చేసుకుంటాను. చూడండి నా కష్టాలు. ఒక చేత్తో మొబైల్ అయితే పట్టేసుకొని ఇంకో చేత్తో ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఇంకా అవన్నీ 1 బై 1 వేసుకొని లోపలైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికి 2 డేస్ అయిపోయింది, ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కనీసం ఇప్పుడైనా అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా కూర్చున్నాను. ఇంకా 2 డేస్ అయిపోయింది. యాక్చువల్గా 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సింది, వ్యూస్ అవన్నీ బాగా వచ్చేటివి కదా, కానీ అప్లోడ్ చేయలేదు. జస్ట్ నేను ఒక 1 వీడియోని, అది కూడా 3 డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేశాను. అది కూడా డీమార్ట్ వీడియో. అది కొంచెం వ్యూస్ బాగానే వచ్చేవి కానీ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. అది ఏంటిది అంటే మామూలుగా వీడియో ఇలాగ స్ట్రైట్‌గా పెట్టి తీశాననమాట. అంటే మనకి మరి అలా పర్టిక్యులర్‌గా పట్టుకొని తీస్తే వీడియో వాళ్ళు ఏంటి అంటే అరుస్తారనమాట. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్‌గా తీశాను. ఎందుకు అని చెప్పేసి కొన్నిటిని మాత్రమే తీశాను. అవి కూడా సరిగ్గా తీయలేకపోయాను. అందుకే కొంచెం దానికి వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి. నాకు ఇప్పటిదాకా 15 వ్యూస్ ఏ వీడియో కూడా లేవు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ వీడియోస్‌కి వచ్చాయి. ఇంకా ఈ వీడియోస్ అయినా కొంచెం బాగా మంచి కంటెంట్ ఇచ్చి ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతాయి. 27 మినిట్స్ ఉందండి వీడియో. ఎడిట్ చేసి పెట్టేసరికి నాకు చాలా టైం అయితే పడుతుంది. అంతేకాకుండా ఇంకా ఈ మధ్య కాలంలో ఎందుకక్క వీడియోస్ పోస్ట్ చేయలేదంటే ఇంకా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అండ్ సేమ్ టైం వచ్చేసి ఇది మామూలుగా ఇంకా ఇక్కడ కొంచెం వర్షం అయితే పడుతుంది. అప్పుడప్పుడు మాకు పీజీది అయితే కరెంట్ అయితే పోతుందనమాట. ఇంకా అది కూడా చూసుకుంటున్నాను. అది మాకు పెద్ద మైనస్. జనరేటర్ ఆన్ చేద్దామంటే కొంచెం సౌండ్ వస్తుంది. ఎందుకుదని మా వాళ్ళైతే ఎందుకు లెక్క అంత రిస్క్, వెయిట్ చేస్తాంలే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అని చెప్పేస్తారు. ఇంకా అందుకే సో ఇప్పుడైతే ఇంకా నేను టేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చే ముందు టేబుల్స్ ఇంకా కుర్చీలు అవన్నీ క్లీన్ చేసుకుంటాను. కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇలా అంటే వీక్లీ వన్స్ సోప్ వేసి సోప్ ఆయిల్ అలా వేసి క్లీన్ చేస్తాను. లేకపోతే కనుక జస్ట్ క్లాత్ పెట్టి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. అండ్ 3-4 డేస్ నుంచి మిషన్ అయితే బాగా కుట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి డ్రెస్సెస్. నావైతే 10 శారీస్ ఉన్నాయండి. అసలు అవ్వట్లేదు. స్టిచ్ చేద్దాం అనుకుంటే అస్సలు కావడం లేదు. చూద్దామని అనుకుంటూనే ఉన్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా షింకు అవన్నీ పని మనిషి వస్తుందనమాట. తను వచ్చి క్లీన్ చేస్తుంది. ఇంకా చెప్పులు చూడండి మావైతే ఒక బకెట్‌కి ఉన్నాయి. నేనైతే కనుక స్లిప్పర్స్ చాలా తక్కువ. ఇక్కడికి వచ్చిన ఫస్ట్‌లో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. చాలా పిసినాదానివి అక్క అని చెప్పేసి కామెంట్ పెట్టాడు ఒక అబ్బాయి. అంటే అలా ఏం కాదండి. ఎందుకు ఒక వస్తువును మనము కొంచెం బాగా యూజ్ చేసుకొని పడేయాలి కదా, ఎందుకు అంతలోకి పడేయడం అని చెప్పేసి నేను అంత ఈజీగా పడేయను. 2 ఇయర్స్ అయిపోయింది నేను తీసుకొని. అవి ఇప్పటికి అంటే ఈ పీజీకి వచ్చిన కొత్తలో అయితే తీసుకున్నాను అనమాట స్లిప్పర్స్. ఇంకా ఇప్పటికి అవే ఉన్నాయి. జస్ట్ లైట్గా ఉంది. అది కొంచెం ఒక స్టిచ్ వేస్తే కనుక అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టీలు కూడా నేను ఇప్పటికీ తీసుకొని 2 ఇయర్స్ అయిపోయిందండి. ఈ మంత్ ఎండింగ్కి మేము పీజీ తీసుకొని 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా అక్టోబర్ 1వ తేదీ నేను పీజీ తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. ఈ మంత్ ఎండింగ్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్కి అడుగు పెడుతున్నాము. అది ఫుల్ హ్యాపీగా ఉంది మాకు. అండ్ ఈ మంత్ ఎండింగ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చూడండి, వెయిట్ చేయండి. అండ్ మీకు దసరా రోజు ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అదైతే ఒక స్వీట్ మెమొరీ అనమాట. చాలా కష్టపడ్డాను నేను. చూద్దాం, అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఫైనల్గా నా లుక్ అయితే ఇది. ఇంకా నేను కొంచెం పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్నాక మా హస్బెండ్ అయితే ఇంకా మటన్ తీసుకొచ్చాడు. చాలా డేస్ అయిపోయింది నేను మటన్ తినక, కొంచెం మటన్ తినాలని ఉంది అని చెప్పేసి అడిగాను. అంటే ఓకే అని చెప్పేసి మటన్ తీసుకొచ్చాడు. సో నేను మటన్ ఏంటంటే ఇంకా మామూలుగా గ్రేవీ అయితే ఏం చేయను. నాకు కొంచెం పీసెస్ తినాలని, ఫ్రై అంటే ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి జస్ట్ అందులో కొంచెం ఉప్పు, పసుపు అవన్నీ వేసి కొంచెం గ్యాస్ మీద సిమ్లో పెట్టేశాను. అందులో వాటర్ అంతా వస్తాయి కదా, దాంతోనే కొంచెం
కొంచెం బాయిల్ అయిపోతాయి. అలా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువేసి అందులో వేసి ఎంచుతాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేమైతే మటన్ ఫ్రై ఇలాగే చేసుకుంటానండి. ఇంకా అందులోకి ఎలాంటి ధనియా పౌడర్, గరం మసాలా అలాంటివి, అల్లం పేస్ట్ అలాంటివన్నీ ఏమీ వేయను. జస్ట్ అవి మాత్రమే వేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే కొంచెం దోసపిండి ఉంది. ఆ దోసపిండి అయితే కనుక నేను ఇంకా పట్టేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే నా వైబ్స్ అయితే చూడండి. ట్యూస్డేనో వెనస్డేనో అనుకుంటా ఇది. మామూలుగా నేను ఇలా రెడీ అయింది. సో బయటికి వెళ్తున్నావని మా బాబు అడిగాడనమాట. ఏంటి మమ్మీ కొత్త శారీ కట్టుకున్నావని. లేదండి, ఇప్పుడు వచ్చేసి ఇది 7 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఇంక అప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా కొంచెం టెంపుల్కి పూజ అలా చేసుకున్నప్పుడు కట్టేసుకుంటాను. సో ఇంకో పక్క నేను మొబైల్ అయితే పెట్టుకొని మూవీ అయితే చూస్తున్నాను. అదే సాంగ్స్ అయితే హమ్ చేస్తున్నాను. మీకైతే కనిపిస్తుందా చెప్పండి. సో పాట అవి వస్తుంది. నాకు ఫేవరెట్ సాంగ్ అనమాట. అదే హమ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు 2 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే సో వీడియో ఎంతో 27 మినిట్స్ ఉండింది. సో అంతకుముందు రోజు ఆఫ్ ఇచ్చాను వాయిస్ ఓవర్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే ఇలా ఉంది వాయిస్ అంతా. వాయిస్ ఓవర్ కంటిన్యూస్గా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఏవో ఒక పనులు అయితే పడిపోతున్నాయి మధ్య మధ్యలో. అందుకే ఇవ్వలేకపోతున్నాను. వీడియోస్ కొంచెం వ్యూస్ అయితే తక్కువగానే వస్తున్నాయి. కానీ ట్రై చేద్దాం. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాననమాట. తనకి జస్ట్ ఒక 2K సబ్స్క్రైబర్స్. కానీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. కానీ ఎందుకో తను తీసిన వీడియోస్ అయితే ఒక 600 వ్యూస్, 1.1K వ్యూస్ ఇలా వస్తున్నాయి. అందుకే మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. అందుకోసమనే షార్ట్స్ అయితే తీస్తున్నాను. సేమ్ టైం లైవ్ కొంచెం తక్కువ పెట్టి లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అండ్ టుడే నేను ఏదో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. టుడే ఏంటంటే గ్రహణం అనుకుంటాను. సో మాకేంటంటే ఇక్కడ మామూలుగా గుమ్మడికాయలు అవి తీసుకొచ్చి కొడతాం. సో ఈసారి తప్పకుండా ఆ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఇంక నాకు పని మొత్తం అయిపోయిందనమాట. సో ఇవి పట్టడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇంకా నా దగ్గర ఈ మధ్యకాలంలో ఒక 2 మొబైల్స్ అయితే ఉన్నాయండి. సో ఒకటి ఏదైనా వీడియోస్ అలా చూసుకుంటా, ఇంకోటి అలా షూట్ చేసుకుంటా. సో ఎప్పుడో ఒక మొబైల్తోనే ఏం చేస్తావులే, షూట్ చేసుకోవాలి, కాల్స్ మాట్లాడాలి అని చెప్పేసి చిన్నది పాత మొబైల్ ఉంటే మా హస్బెండ్ ఇంకా కొత్తది తీసుకొని అదైతే నాకు ఇచ్చేసాడు. ఇంకా అది తీసుకొని వాడుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం బయటకు వచ్చాననమాట. కొంచెం పనుండి. సో షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇంకా వచ్చి నాకైతే కావాల్సినవి తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే పిల్లల స్నాక్స్కి అయితే ఏదో ఒకటి సలాడ్ అలా పెట్టేసి ఇస్తాను కదా. సో ఈ మధ్యకాలంలో మిక్చర్ అయితే కావాలని అడుగుతున్నారు. సో అవే ఒకసారి తీసుకొని పెట్టేద్దామని ఇంకొచ్చాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. సో ఇంట్లో టమోటాలన్నీ అయిపోయాయి. సో ఎప్పుడైనా రసం మాకు చేసుకోవడానికి కష్టంగా ఉంది. అందుకోసమని బయటకు వచ్చాను. ఇంకా మాకు ఇక్కడైతే కొంచెం కాస్ట్ అయితే తక్కువేనండి. ఒక 5 కేజీస్ వచ్చేసి 100 రూపీస్కి అలా వస్తాయి అన్నమాట. సో సీజన్ బట్టి కొంచెం తక్కువగానే వస్తాయి. బాక్స్ మీద అయితే నాకు ఇంకా తక్కువ కాస్ట్ అయితే పడతాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. ఒక 5 కేజీస్ 100 రూపీస్ అంటే 20 రూపీస్ పడ్డాయి. ఇంకా బాక్స్ అయితే నాకు 30 కేజీస్ వచ్చేసి 250 రూపీస్కి అలా వస్తాయన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఓపిక అయితే అసలు లేదండి. అందుకే టుడే ఇంకా అన్నం అయితే పెట్టేశాను. అన్నం పెట్టేసి కర్డ్ రైస్ అయితే కలిపి కొంచెం మ్యాంగో పికిల్ అంటే వేసాను. మ్యాంగో పికిల్ వేసి అందులో కర్డ్ వేసి కర్డ్ రైస్ అయితే తినిపిస్తున్నాను. చాలా తక్కువ అనమాట నేను ఇక్కడ తినిపించడం. ఇక్కడ చలి కూడా కొంచెం తక్కువే. మాకు హాట్గా కూడా ఏమి ఉండదు. అందుకే చాలా తక్కువ తింటాము కర్డ్ రైస్. సో అప్పుడప్పుడు ఇలా మార్నింగ్ టైం కర్డ్ రైస్ తినిపిస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా కర్డ్ రైస్ అయితే తినిపిస్తున్నాను. ఇంకా దేవాంశ్ అయితే నాకు కొంచెం నైట్ టైం ఏమైనా చైన్స్ అలా వేసుకుంటే నెక్ సెట్ అలా వేసుకుంటే తీసి పక్కన పెట్టేస్తాను.
ఇంక దేవాంశ్ అది తీసుకొని ఆడుకుంటున్నాడు. నాకైతే మెడలో వేస్తున్నాడు. సో, యాక్చువల్‌గా నేనిది లాస్ట్ టైం టెంపుల్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాను. కానీ బావుంది. ఇప్పటికీ ఎలాంటి డ్యామేజెస్ కానీ, షేడ్ గానీ ఏం లేదు. కొంచెం బావుందనమాట. అందుకే ఏదైనా శారీస్‌కి వీడియోస్‌కి అలా వేసుకుంటూ ఉంటాను. ఇంకా దేవాంశ్ చూస్తే ఎక్కడ బ్రోకెన్ చేస్తాడో అని భయం నాకు. ఇంకా పెద్ద బాబు అయితే సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా గుడ్ మార్నింగ్ అవన్నీ నేర్పిస్తున్నాను నేను. సో, నమస్తే అయితే గనుక ఎన్ని టైప్స్ చెప్తారో అవన్నీ నేర్పిస్తున్నాను. సో, మార్నింగ్ టైం ఏదో ఒక యాక్టివిటీ ఇంగా చూపిస్తూ ఉంటాననమాట. సో, పిల్లలకి కొంచెం అన్ని అవగాహన ఉండాలి గదా! అందుకోసం అని చెప్పేసి కంటిన్యూస్‌గా కంటిన్యూస్‌గా ఒక 5 మినిట్స్ అయితే గనక ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెప్తూ ఉంటాను. సో, వాళ్ళకు నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. కొంచెం స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో, ఈవినింగ్ టైం అయితే ఒక 5 మినిట్స్ అలాగా ఏదైనా మంచి ఫోక్ సాంగ్ పెట్టేసేది. సో, అంటే ఔట్ సైడ్ అంటే మన తెలుగుటి ఉంటాయి కదా! ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయినాయి కదా! సో, అలాంటివి పెట్టేసేది ఒక 5, 10 మినిట్స్ డాన్స్ అయితే వేపిస్తాననమాట. కొంచెం బావుంటుంది. నాకైతే కొంచెం హెల్త్ అయితే అస్సలు బాలేదు. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. అందుకే ఇంకా మా హస్బెండ్‌ని అయితే పిలిచాననమాట. కొంచెం పిల్లాడిని స్కూల్‌కి పంపిద్దురని. మా హస్బెండ్ "ఏం అవసరం లేదు. ఇంక పిల్లాడిని పడుకోబెట్టేసేయి. ఇంకా కావాలంటే ఈరోజు అబ్సెంట్ అయిపోతే అయిపోయిందంటే ఇంక నెక్స్ట్ వీక్ కూడా హాలిడేస్ కదా! ఇంకా ఎందుకు స్కూల్ అయితే తక్కువ అయిపోతుంది. అసలే చాలా డబ్బులు కదా!" అని చెప్పేసి ఇంక నేనైతే లేచి ఇంక వీళ్ళని రెడీ చేశాను. అంతా అయిపోయాకొచ్చాడు. ఇంక సరే అని చెప్పేసి ఇంక నేను తినిపిస్తున్నాను. ఇప్పటికి వద్దని చెప్పాడు. కానీ ఇంక అయిపోయింది. జస్ట్ తినిపియడం ఒక్కటే కదా! ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంక స్కూల్‌కి పంపించడమే. దానికోసం ఎందుకు ఆపడం అనేసి నేనైతే ఇంక మొత్తం రెడీ చేశాను. ఇంకా వీడైతే ఇంకా వీడియో పెట్టుకొని మరి ఇంక ఇదైతే ఆడేసుకుంటున్నాడు. నేను పక్కన పెట్టినా కానీ ఇంక తీయడం లేదు. మా హస్బెండ్ అడిగితే అదే చెప్తున్నాననమాట నేను. ఎందుకు ఇంట్రో పెట్టడం, ఇంట్రో ఉంటే దేవాంశ్ బాగా గతి అనమాట. సాటర్డే, సండేనే ఇంక భరించలేకపోతున్నాను. ఇంక అలాంటిది మళ్ళీ ఇంక 1 డే ఎక్స్ట్రా అంటే 3 డేస్ ఎక్కువైపోతుంది. సో, కొంచెమన్నా స్కూల్‌కెళ్తే ఏమన్నా వస్తాయి కదా! అందుకోసం అని చెప్పేసి పంపిస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా కొంచెం అన్నం అయితే తినిపిస్తుంటే ఇంక చాలని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాడు. మార్నింగ్ ఒక్కోసారి 4:30 ఆ టైంలో లేవాల్సొస్తుంది. సో, ఎందుకంటే నాకు కొంచెం పనెక్కువ ఉంటుంది గదా! సో, ఇప్పుడైతే పీజీకి ఫుడ్ సప్లై చేస్తున్నాను. అంతకుముందు నేనే కదా చేసేది. ఇంకా వీళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా చేసి మళ్ళీ వాళ్ళకి చేయాలంటే చాలా కష్టపడేదాన్ని. కానీ ఇంక ఇప్పుడైతే ఏం లేదు గదా! పక్కన కదా తెచ్చేది. ఇంక దేవాంశ్ అయితే వాళ్ళ డ్యాడీతో బాగా ఆడేసుకుంటున్నాడు. ఇంక ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. సో, పిల్లలకి మామూలుగా అది మార్నింగే. సో, పిల్లలకి స్నాక్స్ కావాలంటే బయట నుంచి కొంచెం మిక్చర్ అవి తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చి స్నాక్స్ బాక్స్ ఉంటాయన్నమాట. లాస్ట్ టైం నేను తెచ్చుకున్నాను కదా! సో, అవి అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని అందులో మిక్చర్ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఎందుకో ఫ్రూట్స్ అయితే ఎక్కువ అడగడం లేదు. ఇంకా ఇవే తింటామంటే, సరే ఓకే ఎప్పుడైనా డే బై డే ఇలాంటివి పెట్టి పంపించు అని చెప్పాడు మా హస్బెండు. వీళ్ళకి తినడానికి బ్రేక్‌ఫాస్టులు, మళ్ళా స్నాక్స్, మళ్ళా లంచ్ బాక్సు ఇవన్నీ తింటే చదువేమొస్తుంది అని నేనేమో అరుస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ "ఏం కాదులే ఉన్నప్పుడు మూట కట్టుకొని పోదాము. కనీసం పిల్లలకైనా పెట్టేద్దామని" చెప్పేసి ఇంకా అరుస్తున్నాడు. ఇంక మా ఇద్దరికి ఎప్పుడు ఇదే ఫైటింగ్ అనమాట. నేనైతే ఇంట్లో ఉంటే ఎప్పుడు పిల్లలకి ఏదో ఒకటి చదివిస్తా అలా ఇలా ఉంటాను. అందుకే దేవాంశ్ అయితే ఎప్పుడు డాడీ కావాలి, డాడీ కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అంతే కదండీ! మార్నింగ్ లేస్తే ఆ మొబైలో, టీవీనో, బుక్ పట్టుకుందామనే ఆలోచన లేదు. సో, అప్పుడు మేమైతే గనుక ఏదైనా బయటికెళ్ళడం, పనులు చేసుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం. ఇంక వీళ్ళకి సెల్లు, టీవీ ఇంక ఇవే అనమాట. సో, అందుకే వీళ్ళకి కష్టం వాల్యూ అనేది తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం అన్నీ సర్దేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా బ్యాగ్స్ అవన్నీ పెట్టేశాను యాక్చువల్‌గా. లాస్ట్ టైము డీమార్ట్‌కెళ్ళినప్పుడు బ్యాగ్స్ అయితే తెచ్చుకుందామని అనుకున్నాము. కానీ నేనే వద్దని చెప్పాను మా హస్బెండ్‌కి. ఎందుకు బానే ఉన్నాయి గదా! అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇంక తెచ్చుకోలేదు.
పైన కొంచెం అయితే చినిగిపోయింది. ఇంక చినిగిపోతే దానికి కొంచెం కుట్టు వేశాను. అండ్ నాకైతే కొంచెం హెల్త్ బాలేదు కదా! 2 డేస్ నుంచి కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. ఇంక కాఫీ తాగితే ఎందుకోనండి నేనైతే అస్సలు ఇంక ఫుడ్ అయితే అసలు ఏమీ తినను. ఎందుకో నాకు కాఫీ తాగితే ఫుడ్ తినాలనిపించదు. కొంచెం ఎక్కువే చేస్తాననమాట. మార్నింగ్ టైం చేసి పెట్టుకుంటే ఈవినింగ్ దాకా ఒక 2, 3 టైమ్స్ ఎప్పుడో ఒక 1 ఇయర్‌కి ఒకసారి అలా చేసుకుంటాను. డైలీ అయితే ఏం తాగను. మీరు చూస్తూ ఉంటారు కదా! అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంక నేను కొంచెం లైట్‌గా వేసుకొని కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంకా కాఫీ అయితే తాగేసాననమాట. ఏదైనా కాసేపు మూవీ పెట్టుకొని కామెడీగా చూసుకుంటూ తాగేసాను. నాకు అలాగే ఇష్టం అనమాట. సో, నేనైతే కొంచెం అల్లం ఉంటుంది కదా! అది కొంచెం దంచి ఇంకా నా దగ్గర కొంచెం యాలకులు ఉంటాయి కదా! అవి ఒక పీస్ తీసుకొని దంచి వేసేసుకొని కాఫీ అయితే తాగుతాను. అండ్ ఈవినింగ్ ఫుల్ వర్షం అనమాట. సో, చూడండి ఎంత బాగుందో వ్యూ. సో, బాగుంది అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో, ఈ మార్నింగ్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి పంపించి ఈవినింగ్ కాఫీ తాగాను. ఒక 3 డేస్ వీడియో కలిపి మీకు 1 డేలో వస్తుంది. సో, అదనమాట. ఇంకా టైం అయితే అసలు సరిపోవడం లేదు నాకు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం సెట్ అవ్వడం లేదు. అందుకే ఇంకా ఇలా ఇంకా మొత్తం కలిపి యాడ్ చేశాను. ఎందుకు అప్పుడు కొంచెం అని చెప్పేసి వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసరికి ఇంకా పిల్లలకి స్కూల్‌కి అలా పంపించేసాను. ఇంక పంపించాక నేనైతే గిన్నెలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, గిన్నెలు ఎక్కువ ఉంటే అవైతే తోమేసుకుంటున్నాను. గిన్నెలు తోమే పనిలో నేనే ఫస్ట్ అనుకుంటా. ప్రపంచంలో ఎవ్వరికీ లేనంతగా నాకే ఉంటాయి. అన్ని ఉంటాయన్నమాట. డైలీ ఒక 5, 6 టైమ్స్ అయితే తోమేస్తూ ఉంటాను. ఇంకా పీజీలోకి ఎక్కువ ఉంటాయి కదా! అవి కూడా నాకే పడతాయి. ఏమన్నా మాట్లాడితే ఇంక పని మనిషిని పెట్టుకో అని చెప్పేస్తాడు మా హస్బెండ్. పని మనిషిని పెట్టుకో అని చెప్పడం కంటే అదేదో నేను హెల్ప్ చేస్తా అని చెప్పొచ్చు కదా! ఇంకా ఏదన్నా హెల్త్ అలా బాలేకుంటే హెల్ప్ చేస్తాడనమాట. కానీ ఎందుకులే మా ఆయనకుండే పనులు ఎక్కువ అని చెప్పేసి నేనే తోమేసుకుంటాను. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. సో, ఈవినింగ్ పిల్లలు ఇంటికొచ్చాక ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే కొంచెం కరెంట్ పోయింది. నేనైతే కూర్చోబెట్టి చదివించుకుంటున్నాను. ఏమన్నా కూర్చొని చదువుకోండి అని చెప్పాననమాట. సో, అలాగే మమ్మీ అని చెప్పేసి చదువుకుంటున్నారు. సో, నాకు కొంచెము యాక్చువల్‌గా హెమ్మింగ్ అలా ఉన్నాయి. బ్లౌజులన్నీ కుట్టేసాను గదా! సో, అందుకోసం అని చెప్పేసి నేను కూర్చొని అవన్నీ హెమ్మింగ్ చేసుకుంటూ దేవాంశ్ చేత ఏబీసీడీలు అవన్నీ కూర్చోబెట్టుకొని రాపిచ్చుకుంటున్నాను. ఇంకా పెద్ద బాబు టేబుల్స్ అవన్నీ కూర్చొని చదువుకుంటున్నాడు. సో, నేను కూర్చుంటే యాజ్ యూజువల్‌గా అన్నీ వస్తాయన్నమాట. ఏమన్నంటే మర్చిపోయానంటాడు. నేను బయటుండి హోంవర్క్ రాయమంటే, మర్చిపోయాను మమ్మీ అంటాడు. అందుకోసం అని చెప్పేసి పక్కనే కూర్చుంటాను ఒక గంట. కూర్చుంటే ఇంకా హోంవర్క్ అన్నీ బయటకొస్తాయి. దేవాంశ్‌కి కొంచెం ఒళ్ళు తూకం. రాయమంటే హోంవర్క్ అస్సలు రాయడు. కానీ పెద్ద బాబు అయితే రాస్తాడనమాట. సో, ఈవినింగ్ కొంచెం స్నాక్స్‌గా నేను ఇంకా బ్రెడ్ ఉన్నింది మార్నింగ్ తీసుకొచ్చాననమాట. ఇంకా పాలున్నాయనమాట. పాలు, బ్రెడ్ ఇచ్చేసాను. ఇంకా తినేసారు. ఇంకా తినేసిన తర్వాత కొంచెం మాకేంటంటే కరెంటు పోయింది. మాకే ఇష్యూ ఉన్నిందనమాట. సో, బయట కొంచెం వర్షం పడి ఎందుకో చిటపిట అంటా ఉన్నింది. అందుకే కరెంటు పోయింది. సో, అందుకోసం అని చెప్పేసి ఇలా విండో ఓపెన్ చేశాను. కొంచెం లైటింగ్ బాగొచ్చింది. సో, అందులోనే కూర్చొని చదువుకుంటున్నారు. చాలా కష్టమండి. అసలు నాకు ఈ మధ్య కాలంలో పని ఎక్కువైపోయింది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ మంత్ ఎండింగ్ సర్ప్రైజ్ ఉందని. ఇంకా దానికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. అది ఇంకా హెడేక్‌గా మారింది. సో, పనుల మీద పనులు కొంచెం తగ్గుతాయనుకుంటే ఇంకా డబల్ అవుతున్నాయి. అవి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవాంశ్ అయితే ఇంక రాస్తున్నాడు. ఇంకా పెద్ద బాబు మధ్య మధ్యలో నాకేంటంటే కస్టమర్స్ వస్తారనమాట. సో, వాళ్ళకి రూమ్స్ అవన్నీ చూయించుకుంటున్నాను. ఇంక చూపించుకొని నేనైతే అన్నీ ఇంకా చూసుకుంటున్నాను. వన్ బై వన్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. సో, అవేంటంటే ఇంక చూసుకుంటూ ఉండాలి. మధ్యలో కొంచెం తక్కువైనా కానీ ఇంకా ఇలాగే ఉంటుంది సిచ్యువేషను. సో, నాకైతే ఫుల్ కోల్డ్ అయితే చేసింది. దేవాంష్‌కి కూడా జలుబైతే బాగా పట్టేసిందనమాట. ఇంక అదే తీస్తున్నాను. అండ్ ఇదైతే ఆఫ్టర్‌నూన్ చూడండి మాకు లైటింగ్స్ అయితే ఎలా వస్తున్నాయో. ఇదే నాకు మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. సో, వన్ బై వన్ ఇది మొత్తం వీడియో తీసి మా ఓనర్‌కి పెట్టేసాననమాట. పెట్టేస్తే ఓకే అని చెప్పేసి తను ఎలక్ట్రీషియన్‌ని తీసుకొచ్చాడు.
ఇంక తీసుకొచ్చి మొత్తం అయితే చేపిచ్చాడనమాట. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుందంటే ఔట్ సైడ్ ఉన్నిందనమాట. సో, బయట పోల్ ఉంటుంది గదా! ఆ పోల్ దగ్గర కొంచెం మనం చిన్నప్పుడైతే కట్టె తీసుకొని కదిలిస్తాం గదా! సో, అలాగా ఇక్కడ బయట ఫ్యూజ్ ఉంటాయి. సో, వాటి దగ్గర కొంచెం ఉండింటే అది మొత్తం కరెక్షన్ చేశారు. నైట్ వచ్చేసి 8:00 అయిపోయింది అవన్నీ చేసేసరికి. సో, అందుకే అప్పటిదాకా వెయిట్ చేయాల్సొచ్చింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 డేస్ వీడియో ఒకే వీడియోస్ చూపిచ్చేసాను నేను. ఇంకా స్కూల్‌కి టైం అయింది. వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంక పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేస్తున్నాను. ఇది ఫ్రైడే వైబ్స్ అనమాట. ఇంక వర్షం అయితే పడుతూ ఉంది. నాకైతే కొంచెం ఇరిటేషన్‌గా ఉంది. టెంపుల్‌కెళ్ళాలనిపించలేదు. అందుకే వెళ్ళలేదు. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే మరి. థాంక్స్ ఫర్ వాచింగ్.